నిపుణులు మేధావులు పెద్దలు ఈ సహస్రం కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మాట మంది మోహన్ రావు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 1000 ఎపిసోడ్లుగా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు కాకుండా వాళ్ళ కార్యక్రమాలు వచ్చిన ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వారికి వేరుగా వివరించాల్సిన అవసరం లేదు. సభాధ్యక్షుడిగా ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి ప్రధాన ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, వారితో నా సహచర్యం 27 సంవత్సరాలు. ఒకసారి సంవత్సరం అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మాటలు చాలా కూడా. అట్లాగే పెద్ద నరసింహరావు గారు, మా భూమి నరసింహరావు అంటే అందరికీ తెలుసు. వారు మా గ్రామస్తులు, పంచపాండవులు వాళ్ళ అన్నదమ్ములు. వారి తండ్రి గారు భూపతిరావు గారు నాకన్నా ముందు సర్పంచ్, 29 సంవత్సరాల సర్పంచ్గా ఉన్నారు. 85లో నేను 2వ సర్పంచ్ అయింది. ఆ రకంగా వారి కుటుంబానికి మా కుటుంబానికి అనేక అనుబంధాలు ఉన్నాయి. వారు పోలీస్ పటేల్ మాలి పటేల్ వాళ్ళ తండ్రి గారు అయితే పట్టుబారి మా పెద్దనాన్న గారు. ఆ రకంగా కుటుంబ సంబంధాలు ప్రతి దసరాకి అందరం కలుస్తాం. ఈ ఆత్మీయ సమ్మేళనంలో వాళ్ళకి చిన్న కోరిక వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ 78 వయసులో రామోహన్, నాకు నా మిత్రులను చూడాలనిపిస్తుంది, మీరు పిలిచారు సంతోషం. నా మిత్రులను కూడా పిలువన్నారు. చందా లక్ష్మయ్య గారి నుంచి మొదలుపెడితే, నర్సయ్య గారి నుంచి మొదలుపెడితే 8 మంది మిత్రుడు ఇంట్లో చనిపోయారు. చాలా బాధపడ్డారు. చాలా సున్నిత హృదయుడు సార్ నరసింహరావు. రామ్మోహన్ ఒక 3 ఏళ్ళ ముందు పెడితే ఒక మిత్రుడు ఇంకో ఆయన వచ్చేది కాదు. ఆ రకంగా ఇప్పుడు కళాకారుల సున్నిత హృదయాలు అందరిగా ఆనంద భాషపడ్డారు. కనుక ఆ రకంగా వారిని వాళ్ళని చూడడం, మాబూబు నరసింహరావు గారు అంటే అదే ఫేమస్. ఇంకోటి వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శంకరనారాయణ గురించి దాని గురించి ఇప్పుడే చెప్పారు. వారి గురించి కూడా అట్లాగే రామరావు సత్యనారాయణ గారు, అట్లాగే మా డాక్టర్ మన ఇద్దరు కూడా 3 తరాలు చూశారు. ఒకరు కాకినాడ, ఒకరు వరంగల్. ఎవరు పోయినా మా మనవరాలు ఇక్కడే ప్రస్తుతం అయిందండి అని చెప్తుంటారు. ఆ రకంగా 3 తరాలకు వారసులుగా ఉన్నారు. వారందరితో పాటు ఇక్కడికి వచ్చేసిన దామోదర శర్మ గారు, అట్లాగే సురేంద్ర గారు, అనేక మంది మిత్రులు ఉన్నారు. ఇందులో ఈ 1000 కార్యక్రమాలు స్థూలంగా ఒక 2 నిమిషాలు వివరించకపోతే బాగుంటుంది కనుక, మొదటి కార్యక్రమం 2020 అక్టోబర్ 25న మొదలైంది. విజయదశమి సందర్భంగా మొదలుపెట్టిన 50వ కార్యక్రమానికి జేపీ గారు పిలిస్తే జేపీ గారు అన్నారు, ప్రతిరోజు వార్తలు వెంటనే రావడానికి నా ఓపిక ఉన్నంత వరకు ప్రతిరోజు 8 నుంచి 9 దాకా ప్రపంచం మునిగిపోయినా సరే, భూకంపాలు వచ్చినా సరే, పండుగలు పప్పాలు ఏవైనా సరే, ఆ రోజు 8 నుంచి 9 దాకా ప్రతిరోజు కూర్చుంటున్నాను. అందులో చాలా మంది ఒకసారి 70 మంది రాజులు వస్తారు, ఒకసారి 60 మంది వస్తారు, 10 మంది వస్తారు. వీళ్ళు బట్టి గురుడు తక్కువ వస్తున్నారు. కానీ చాలా పంపగారి ప్రోగ్రామ్ అయితే 100 మంది చూస్తారు. మా ఊళ్ళోనే అభిమానం ఉన్నారు చాలా మంది. అంటే ఆ టైం తీరదు, 8 to 9 గురుడు కష్టం కానీ తీరదు. కనుక ఆ రకంగా మరి మొత్తం కార్యక్రమాన్ని సాయంత్రం 4 దాకా జరుపుకుంటాం. దయచేసి పెద్దలు ఎవరు అందరూ కూడా మన్నించాలి. అందరూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడే కన్నా ముందు జేపీ గారు నా మీద అభిమానంతో ఇవాళ 12 గంటలకు దాకా ఇక్కడ ఉంటారు. వారి అమ్మాయి అమెరికా వెళ్ళాల్సి వ్యక్తిగత కారణాలను రాసిన ప్రసిద్ధిలో చెప్పాను. ఒక 12 దాకా ఉంటారు కనుక వారి సందేశం విన్న తర్వాతనే మిగతా వాళ్ళందరూ సాయంత్రం దాకా ఉంటారు కనుక దయచేసి వారి సందేశం, ఆ తర్వాత సన్మాన కార్యక్రమాలు జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం తీరిక సాయంత్రం దాకా మాట్లాడుతున్నాం. ఎవ్వరు కూడా చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందరితో మీ అభినందన సందేశం మనం వినిపించాలి. మాకు పాట यार अजय, लुक एट योर डैड. हम इस उम्र में ऐसे रहेंगे क्या? बिल्कुल रहेंगे, अगर पापा जैसी सही प्लानिंग की तो. पर हमें तो इस एज तक वेट करना पड़ेगा ना? बिल्कुल नहीं, हमने तो अभी इन्वेस्ट किया है LIC के न्यू जीवन शांति में, जो हमें देगा डिफर्ड एन्युइटी, मतलब कुछ साल बाद से रेगुलर इनकम. I see. LIC के एन्युटी प्लान्स दे एन्युटी ऑप्शंस और नियमित इनकम पाने में फ्लेक्सिबिलिटी भी. LIC हर पल आपके साथ.